హలో గైస్, ఈ వీడియోలో మనం మార్కెట్ ఫాల్లో యాడ్ చేసుకోదగ్గ ఒక 10 ఫండమెంటల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మార్కెట్స్లో కంటిన్యూస్గా హెవీ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మనం చూస్తే కనుక నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీలో ఏదైతే మనం ఎస్టర్డే డిస్కస్ చేసాం, సండే వీడియోలో డిస్కస్ చేసాం, 23,000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా పడొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. సో అలాగే నెక్స్ట్ ఎస్టర్డే వీడియోలో కూడా మనం సపోర్ట్స్ డిస్కస్ చేసాం. 28,200 ఒకవేళ 23,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక 22,800, 22,500, 22,000 సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తే ప్రీవియస్ అవే స్ట్రాంగ్ సపోర్ట్స్ అని చెప్పుకున్నాం. సో ఈరోజు మనకి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఈరోజు టెస్ట్ చేసి మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చిందనమాట. ఒకవేళ ట్రెండ్ ఇంకా కూడా నెగిటివ్ ఉండి ఇంకా పడితే కనుక నెక్స్ట్ బిగ్ సపోర్ట్ వచ్చేసరికి 22,500 అనమాట. సో ఒకవేళ బడ్జెట్ ఏమైనా బాగాలేకపోతే కనుక ఫర్దర్గా కూడా మార్కెట్లో ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది కైసా. అలాగే ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంత రికవరీ అవ్వడానికి ట్రై చేస్తే కనుక మళ్ళీ కూడా 23,000 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ రివర్సల్ ఏమైనా వస్తే కనుక ఇది బ్రేక్ అయితే మాత్రమే మనం పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అందరూ అడుగుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మార్కెట్ పడడానికి రీజన్ ఏంటి, ఈరోజు కూడా పడడానికి రీజన్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రీ బడ్జెట్ ముందు మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. కొంత నర్వస్నెస్ ఉంటుంది. సో అప్కమింగ్ ఏదైతే ట్యాక్సెస్ ఎగ్జామ్షన్స్ కనుక ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ కనుక ఇంకా ఇంక్రీజ్ చేస్తే కనుక ఫర్దర్గా ఈ బడ్జెట్ కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్ మీద చూపించే ఛాన్స్ ఉంది కైసా. ప్రీవియస్ బడ్జెట్ కూడా ఆ విధంగా జరిగింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి ఇంక్రీజ్ చేశారు. అందువల్ల లాస్ట్ ఇయర్ బడ్జెట్లో హెవీ ఫాల్ మార్కెట్లో చూసాం అనమాట. ఒకవేళ అదే కనుక ఈసారి కూడా జరగవచ్చని కొంత ఎక్స్పెక్టేషన్స్ వల్ల, సో ఆ ట్యాక్స్ కట్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంత మార్కెట్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే సెకండ్ రీజన్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గైస్. సో డిఏఎస్ కొంత బై చేస్తున్నా సరే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. సో ఇది మనకి ఆఫ్టర్ ఏదైతే మనకి డిసెంబర్ హాలిడేస్ తర్వాత ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ వచ్చారో కంటిన్యూస్గా సెల్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్ మార్కెట్ పడడానికి. అలాగే కొంత గ్లోబల్ అన్సర్టెనిటీస్ అలాగే ట్రేడ్ టెన్షన్స్ వల్ల కూడా మార్కెట్ అనేది పడుతుంది గైస్. సో అప్కమింగ్ ఏదైతే మానిటరీ పాలసీస్ డెసిషన్స్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో మానిటరీ పాలసీ డెసిషన్స్లో కొంత ఏమైనా తేడా జరుగుతుందేమో అని చెప్పేసి కొంత మార్కెట్లో కొంత గ్లోబల్ టెన్షన్స్ ఉన్నాయి. అందువల్ల కొంత గ్లోబల్ మార్కెట్స్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే కొలంబియా వాళ్ళకి 25% అన్ని గూడ్స్ మీద టారిఫ్స్ అనేవి పెంచారన్నమాట. సో ఇవి మనకి కొంత ఇంపాక్ట్ అనేది గ్లోబల్ మార్కెట్స్ పడడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట. ఇవన్నమాట మెయిన్ 3 రీజన్స్. గ్లోబల్ అన్సర్టెనిటీస్ అలాగే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్, తోడు వన్ వచ్చేసరికి ప్రీ బడ్జెట్ నర్వస్నెస్ వల్ల మార్కెట్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. పెద్ద స్టాక్స్ కూడా 5%, 6%, 8% పడుతున్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, సో ఒకవేళ ఇలా పడుతుంటే కనుక మన పోర్ట్ఫోలియో సెల్ చేసేయచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మీ వ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోర్ట్ఫోలియోని మనం ఇన్వెస్ట్ చేసినప్పుడే మీ వ్యూ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఒక 5 years 10 years ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద మార్చుకొని మీ దగ్గర క్యాష్ ఉంటే స్లోగా స్టాక్స్ని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది టెలిగ్రామ్లో అడుగుతున్నారు, వాట్సాప్లో కూడా నేను పోర్ట్ఫోలియో సెల్ చేస్తానని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అనమాట. సో ఇలా ప్యానిక్ సెల్లింగ్లో పోర్ట్ఫోలియోస్ని సెల్ చేసి లాసెస్ బుక్ చేసుకోవడం కన్నా కూడా బెటర్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని క్యాష్ కొంత హోల్డ్ చేసుకొని, సో ఒకవేళ క్యాష్ ఉంటే కనుక మీరు ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ స్టాక్స్ కొంత మంచి స్టాక్స్ అయితే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్లో కొంత న్యూస్ ఉంది, అందువల్ల స్టాక్లో కొంత మోతిలాల్ ఓస్వాల్ ఫ్రాడ్ జరిగింది. సమ్ న్యూస్ అనేది కనిపిస్తుంది, అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుందో బట్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ బిజినెస్, సో వాళ్ళు సమ్ ఫ్రాడ్ చేస్తున్నా చేయకపోయినా అది వాళ్ళు సెబీ వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎప్పుడైతే మనకి ఆ స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఆ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే ఇంకా చాలా స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏవైతే ఈ మార్కెట్ ఫాల్లో మనం యాడ్ చేసుకోదాక ఒక 10 స్టాక్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్ అనమాట. సో మీరు సిడిఎస్ఎల్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 2,000 లెవెల్ టెస్ట్ చేసిన స్టాక్. సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల ప్రజెంట్ అయితే కనుక 1,300 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, అందువల్ల లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది గైస్. సో ప్రియర్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ కింద మనకి ఈరోజు ఆల్మోస్ట్ 12%, 13% దాకా కూడా స్టాక్ అనేది పడింది. ఆఫ్టర్నూన్ స్లైట్ రికవరీ కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్, ఒకవేళ మీరు హై లెవెల్స్లో సిడిఎస్ఎల్ ఇన్వెస్ట్ చేసినా సరే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ ఇండియన్ మార్కెట్స్ ఉన్నంత వరకు కూడా ఈ స్టాక్కి ప్రాబ్లం ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకవేళ హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే
యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. సో 1400 లెవెల్స్ దగ్గర చెప్పుకున్నాం అనమాట. బట్ ఆ లెవెల్ కూడా కొంత రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ప్రజెంట్ అయితే కనుక 1300 నుంచి 1350 సపోర్ట్ లెవెల్, అలాగే నెక్స్ట్ 1000 నుంచి 1050 సపోర్ట్ లెవెల్ గైస్. సో ఈ 2 రీజన్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బెస్ట్ ఆపర్చునిటీ. నేను కూడా సో స్లోగా క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నా CDSLలో. సో ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి. స్లోగా అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ లైక్ 3 years 5 years 10 years వ్యూ కోసం అయితే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెస్లే ఇండస్ట్రీస్ గైస్. సో మనం సెర్లాక్స్ అవన్నీ తాగుతుంటాం. సో చిన్నపిల్లలకి పడుతుంటాం అనమాట. సో అలాగే నెస్లే వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తుంటాం. కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ వల్ల సో కంటిన్యూస్గా స్టాక్ అనేది పడుతుంది. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 2700 2800 స్టాక్ కాస్త ప్రజెంట్ ఆల్మోస్ట్ 700-800 పాయింట్స్ దాకా పడింది. సో స్ప్లిట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 1500 రూపీస్ స్టాక్ కాస్త 2800కి వెళ్ళింది. మంచి ఫాల్లో మనకి ప్రజెంట్ కనిపిస్తుంది. ప్రజెంట్ కొంత సైడ్ వేస్ ఉంది. సో స్లోగా అక్యూములేట్ చేసుకుని 2000 నుంచి 2100 రీజన్లో స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 1700 రీజన్లో కూడా ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఇటువంటి కంపెనీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లాంగ్ రన్లో కూడా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మార్కెట్స్ పడుతున్నాయి. ఇటువంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక భయపడి సెల్ చేయాల్సిన అవసరం లేదు. టైం ఇస్తే అవే రికవరీ అవుతాయి. సో చాలామంది లాస్ట్ 2 years 1 year నుంచి మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి మార్కెట్ ఫాల్ అనేది తెలియదు అనమాట. నేను ఆల్మోస్ట్ 2 ఫాల్స్ చూసాను అనమాట. సో 2016-17 ఫాల్, అలాగే 2020 ఫాల్ కూడా చూశాను. సో ఈజీగా మార్కెట్స్లో సో ఫాల్ ఎంత ఉంటుందో దానికంటే డబల్ త్రిబుల్ రికవరీ ఉంటుంది గైస్. మీరు 2020 ఒకవేళ చార్ట్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే కనుక మీకు ఐడియా వస్తుంది. 2-3 months మార్కెట్ పడింది. అక్కడి నుంచి లాస్ట్ 5 years దాకా మార్కెట్లో క్రాష్ చేయలేదన్నమాట. సో ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్స్ అనేది కామన్ థింగ్. బట్ ఈ టైంలో మంచి స్టాక్స్ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి నెస్లే ఇండస్ట్రీస్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ గైస్. సో యాక్సిస్ బ్యాంక్ కూడా సో ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్ మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రైవేట్ సెక్టర్ దాంట్లో ఈవెన్ ICICI బ్యాంక్లో కూడా తీసుకోవచ్చు. బట్ రిజల్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. కొంత హై లెవెల్స్లోనే ఉంది ICICI బ్యాంక్. బట్ ఈ పర్టికులర్ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1300 రూపీస్ అబౌవ్ ట్రేడ్ అయ్యే స్టాక్. సో 950కి బిలో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో మంచి లెవెల్స్ మనం చూస్తే కనుక 950 స్ట్రాంగ్ సపోర్ట్. బట్ అది బ్రేక్ అయింది. సో అబ్జర్వ్ చేయండి. సో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. 800 నుంచి 820 రీజన్స్ కూడా మంచి లెవెల్స్ అనమాట. ఈ విధంగా ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని యాక్సిస్ బ్యాంక్ని లాంగ్ టర్మ్ వ్యూలో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎక్సైర్ ఇండస్ట్రీస్ బ్యాటరీకి సంబంధించిన స్టాక్. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉండి సో ఓకే మనకి ఈవీ సెక్టర్ బాగా పెరిగితే ఖచ్చితంగా బ్యాటరీ స్టాక్స్లో మంచి మొమెంటం ఉంటుంది అని మీ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మంచి స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్. ప్రీవియస్గా ఆల్మోస్ట్ 180-200 రూపీస్ దొరికే స్టాక్ 600 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ సో 50% ఆల్మోస్ట్ 40-45% డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది గైస్. సో 350 సపోర్ట్ ఇది ఈరోజు అది కూడా బ్రేక్ అయింది అనమాట. ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. 250 స్ట్రాంగ్ రీజన్ అనమాట. అక్కడి నుంచి ఈ పర్టికులర్ స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది. సో మళ్ళీ కూడా ఒకవేళ పడితే ఈ రీజన్ దాకా పడే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఎక్సైర్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ కూడా ఆల్మోస్ట్ 1200 అబౌవ్ ట్రేడ్ అయ్యే స్టాక్. ఆల్మోస్ట్ నియర్ టు 1200 స్టాక్ మనకి ప్రజెంట్ 700 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో మంచి టైం స్లోగా 50 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్లో 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 30,000 35,000 ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇంకో 50-60 పాయింట్స్ ఫాల్ అయితే కనుక ఒక 10-15% ఫాల్ అయితే ఇంకొంత క్వాంటిటీ ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్ మార్కెట్స్ పడుతున్నాయి. ఒకవేళ బడ్జెట్ ఏమైనా బాగాలేకపోతే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ నెక్స్ట్ 1 week కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకొని స్లోగా ఎవ్రీ 50 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ గైస్. సో మనకి షుగర్ సెక్టర్ స్టాక్స్లో ఇది మంచి స్టాక్. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 300 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. మల్టిపుల్ వీడియోస్లో 300 నుంచి 330 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైం. ఎందుకంటే చాలా టైం ఆ రీజన్లోనే చాలా టైం సస్టైన్ అయిందనమాట. అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఒక్కసారి ర్యాలీ కనిపించింది. మంచిగా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి ఆల్మోస్ట్ 850 లెవెల్స్ దగ్గరికి వెళ్ళింది. ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. డిప్స్లో యాడ్ చేసుకుని కొంత హై లెవెల్స్లో స్టాక్ అయితే ఉందన్నమాట. బట్ అప్కమింగ్ 5 yearsలో కనుక కొంత షుగర్ సెక్టర్ స్టాక్స్కి ఇథనాల్ బ్లెండింగ్ వల్ల కొంత బెనిఫిట్స్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి మూమెంటం స్టిల్ ఇంకా పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. బట్ డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే కనుక 650 స్ట్రాంగ్ సపోర్ట్. 650 నుంచి 660 రీజన్ ఏదైతే ఉందో సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎందుకంటే షార్ప్ మూమెంట్స్ కనిపించాయి. సో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 500 నుంచి 550 రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక. అలాగే నెక్స్ట్ స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. మనం ఇందాకే డిస్కస్ చేసాం. కొంత న్యూస్ ఫ్రాడ్ వచ్చిన న్యూస్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళకి కొంత ఫ్రాడ్ చేశారు. సమ్ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచారు సో అని
చెప్పేసి కొంత న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అయిందో అక్కడి నుంచి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది అనమాట. సో ఇంకా కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో చాలామంది అడుగుతారు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. ఈ పర్టికులర్ స్టాక్ పర్సనల్గా మా సిస్టర్ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 80 రూపీస్ దగ్గర ఉందన్నమాట. 80 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నియర్ టు 800 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఈజీగా 10x దాకా కూడా వెళ్ళింది అనమాట. ప్రాఫిట్ బుకింగ్ కామన్ థింగ్. ఇక్కడ నుంచి మనకి ప్రజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి 45 నుంచి 50% డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో డిప్స్లో యాడ్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి. సో ఇంకా కూడా మార్కెట్లో పడితే పడే ఛాన్స్ అనమాట. సో స్లోగా ఒక 100 పాయింట్స్ డౌన్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే టాన్లా ప్లాట్ఫామ్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 2000 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో 500కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి 1250కి వెళ్ళింది. మళ్ళీ కూడా నియర్ బై 500 రూపీస్కి వస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేసి స్లోగా ఇన్వెస్ట్ చేయండి. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. 500 నుంచి 550 కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ని పుష్ చేస్తారు, ఆ తర్వాత బాగా పైకి వెళ్ళింది అనమాట. అందువల్ల పడుతుంది. బట్ ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ఫాలో అయితే దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సీజీ పవర్ అనమాట. సీజీ పవర్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా బాగా పోయింది. ఆల్మోస్ట్ 100 రూపీస్ బిలో స్టాక్ కాస్త సో 800+ దాకా కూడా మనకి వెళ్ళింది అనమాట. ప్రజెంట్ మంచి ఫాల్లో దొరుకుతుంది. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. స్లోగా అక్యుములేట్ చేసుకుంటే 600 రూపీస్ దగ్గర 500 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి కేఫిన్టెక్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ సో 400 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 1500 రూపీస్ దాకా వెళ్ళింది. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. ప్రజెంట్ అయితే కనుక పడుతుంది. అబ్జర్వ్ చేసి స్లోగా అక్యుములేట్ చేసుకొని 1000 నుంచి 1050 సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 750 నుంచి 800 రీజన్ కూడా కొంత సపోర్ట్ రీజన్ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. సో ఇక్కడి నుంచి కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. మనం లాస్ట్ 2024 నుంచి కూడా అనుకుంటున్నాం మార్కెట్స్లో కరెక్షన్ రావట్లేదు. సో ప్రజెంట్ అయితే కనుక కొంత ప్రాఫిట్ బుకింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో కొంత మంచి స్టాక్స్ని అనలైజ్ చేసుకొని లిస్ట్ తయారు చేసుకోండి. అక్కడి నుంచి స్లోగా ఏ విధంగా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకోవాలో ప్లాన్ చేసుకోండి గైస్. ఎటువంటి హెల్ప్ కావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. మనం డిస్కస్ చేస్తున్న 10 స్టాక్స్ వచ్చేసరికి CDSL మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. నెస్లే ఇండస్ట్రీస్ కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ కూడా సో మంచి ఫాల్ మనకు కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా కొంత ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. డిప్స్లో యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 45-50% ఫాల్లో మనకు కనిపిస్తుంది అనమాట. టాటా మోటార్స్ కూడా ఆల్మోస్ట్ మనకి సో 500 పాయింట్స్ ఫాల్ మనకి కనిపిస్తుంది. స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రాజ్ ఇండస్ట్రీస్ స్లైట్గా ఇప్పుడే పడుతుంది. బట్ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. కళ్యాణ్ జ్యువెలర్స్లో అయితే కనుక మంచి ఫాల్ వచ్చింది. సో ఇక్కడి నుంచి పడితే మహా అయితే 100 పాయింట్స్ అలా పడవచ్చు. సో ఇక్కడి నుంచి మాక్సిమం ఇంకా ఫర్దర్ ఫాల్ ఉంటే కనుక ఒక 100 పాయింట్స్ పడవచ్చు. సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే టాన్లా ప్లాట్ఫామ్స్ కూడా మంచి లెవెల్స్ దగ్గరకు వచ్చింది అనమాట. ప్రీవియస్ ఏవైతే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందో 500 నుంచి 550 రీజన్, ఆ రీజన్కి అప్రాక్స్గా వస్తుంది. వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత అక్యుములేట్ చేసుకోండి. అలాగే సీజీ పవర్లో కూడా మంచి ఫాల్ కనిపిస్తుంది అనమాట. సో డిప్స్లో యాడ్ చేసుకోండి. ఎవ్రీ 100 పాయింట్స్ డౌన్ అప్ టు 500 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కేఫిన్టెక్లో కూడా మంచి ఫాల్ కనిపిస్తుంది. సో డిప్స్లో యాడ్ చేసుకుని 1000 నుంచి 1050 రీజన్స్, అలాగే 700 నుంచి 750 నుంచి 800 రీజన్స్ మధ్యలో సో మంచి సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ అవ్వచ్చు అనమాట. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.